ఈ రకమైనటువంటి ఇమేజెస్ మరి స్పెరికల్ మిర్రర్లో ఏ విధంగా ఫామ్ అవుతాయి? ఇప్పుడు స్పెరికల్ మిర్రర్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము, గోళాకారంగా ఉన్నటువంటి స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి మిర్రర్స్లో ఇమేజెస్ ఇవి ప్లేన్ కాకుండా స్పెరికల్ షేప్లో ఉన్న వాటిలో ఏ విధంగా ఫామ్ అవుతాయి అనేది మనం అర్థం చేసుకునే ముందుగా ఒక చిన్న యాక్టివిటీని మనము ఇక్కడ డిస్కస్ చేద్దాం. దీంతో మనము ఈ వీడియోని కూడా కన్క్లూడ్ చేద్దాం. చూడండి, మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక స్పూన్ తీసుకున్నాం అనుకోండి, షైనీగా ఉన్నటువంటి ఒక స్పూన్ తీసుకొని దాని అవుటర్ పార్ట్లో ఒకసారి మన ఇమేజ్ని, తర్వాత బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పార్ట్లో మనకు దాని యొక్క ఇమేజ్ని మనము అబ్జర్వ్ చేస్తే దాని యొక్క ఇమేజ్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏముంది, టేక్ ఎ లార్జ్ షైనింగ్ స్పూన్, ట్రై టు వ్యూ యువర్ ఫేస్ ఇన్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేసెస్. చూడండి, ఇక్కడ ఒక స్పూను అవుట్వర్డ్స్ ఇన్వర్డ్స్ రెండు వైపులా కూడా ఇమేజ్ను అబ్జర్వ్ చేస్తుంది ఇక్కడ ఒక గర్ల్. చూడండి, డూ యూ గెట్ ద ఇమేజ్? ఎస్, మరి ఇమేజ్ అయితే కనపడుతుంది. మనము ఇంట్లో ఉన్నటువంటి స్పూన్లో ట్రై చేసి చూడండి, ఎస్ కనపడుతుంది. ఈజ్ ఇట్ స్మాలర్ ఆర్ లార్జర్? ఆబ్వియస్లీ మన ఫేస్ చాలా పెద్దగా ఉంటుంది, దాంట్లో ఇమేజ్ ఎలా ఉంటుంది, చాలా చిన్నగా కనపడుతుంది. ఎస్, ఇమేజ్ ఈజ్ స్మాలర్. ఇమేజ్ అనేది చాలా చిన్నగా కనపడుతుంది అనమాట. నౌ మూవ్ ద స్పూన్ స్లోలీ అవే ఫ్రమ్ యువర్ ఫేస్, అబ్జర్వ్ ద ఇమేజ్, హౌ డస్ ఇట్ చేంజ్? మరి ఇట్లా ఇంకా దూరం తీసుకెళ్తున్నాం అనుకోండి, మెల్లమెల్లగా మన దాని యొక్క సైజ్ అనేది ఇంకా డిక్రీజ్ అవుతానే ఉంటుందన్నమాట. సో మూవ్ ద స్పూన్ స్లోలీ అవే ఫ్రమ్ సర్ఫేస్, అబ్జర్వ్ ద ఇమేజ్, హౌ డస్ ఇట్ చేంజ్ అంటే గ్రాడ్యువల్లీ డిక్రీజెస్, డిక్రీజెస్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అమ్మాయి ఇమేజ్ చూడండి ఇట్లా నిలువుగానే కనపడుతుంది. అప్రైట్ అంటే ఎరెక్ట్ అంటాం. అప్రైట్ మీన్స్ ఎరెక్ట్, నిటారుగా నిలువుగానే మనకు ఇమేజ్ అనేది కనపడడం జరుగుతుంది. బట్ ఏ స్మాల్ ఇమేజ్. నౌ రివర్స్ ది స్పూన్ అండ్ రిపీట్ ది యాక్టివిటీ. సేమ్ స్పూన్ని మనము ఈ డైరెక్షన్లో చూసినా ఇప్పుడు తిప్పేసి మనము ఇలా గుంతలాగా ఉంటుంది కదా, ఆ పార్ట్లో అబ్జర్వ్ చేయండి. సో అప్పుడు మనకి ఇమేజ్ ఏ విధంగా కనపడుతుంది? హౌ డస్ ద ఇమేజ్ లుక్ లైక్ నౌ ఇట్ లుక్ లైక్, చూడండి, ఇన్వర్టెడ్, తిరిగేసి కనపడుతుంది. ఇన్వర్టెడ్ అంటే తిరగవేసి కనపడము. ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా స్మాలే కనపడుతుంది, స్మాల్ ఇన్ సైజ్ అండ్ బట్ ఇట్ ఈస్ ఇన్వర్టెడ్. కంపేర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమేజ్ ఆన్ ద టూ సర్ఫేసెస్. మరి ఆ రెండింటిని మనము కంపారిజన్ చేసి దాని గురించి చెప్పమంటున్నారు అనమాట. ఇది ఒక యాక్టివిటీ. చూడండి, సింపుల్ యాక్టివిటీ. అంటే ఆఫ్ కోర్స్ దీంట్లో డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. బేసిక్గా మనకు స్పెరికల్ సర్ఫేసెస్లో ఇక్కడ చూడండి, ఈ పైన ఉన్నటువంటి పార్ట్ని, స్పూన్ యొక్క పై పార్ట్ని మనం ఏమంటాం, ఏ ఫామ్లో ఉంటుందంటే ఇట్ ఈజ్ ఎ కాన్వెక్స్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ కాన్వెక్స్ మిర్రర్. మరి గుంతలాగా ఉన్నటువంటి పార్ట్ వచ్చేసి మనకు కాన్కేవ్ పార్ట్గా యాక్ట్ చేస్తుంది. మరి కాన్కేవ్ మిర్రరు కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించినటువంటి డిఫరెంట్ పొజిషన్స్లో ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ బేసిక్గా మనకు ఇమేజ్ ఏ విధంగా కనపడింది అంటే కాన్వెక్స్, పై పార్ట్లో వచ్చేసి సింపుల్గా ఇట్ ఈజ్ ఏ ఎరెక్ట్ ఇమేజ్ అండ్ ఏ స్మాల్ ఇమేజ్, చాలా చిన్నగా కనపడింది. బట్ ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్గా యాక్ట్ చేసినటువంటి కాన్కేవ్ సర్ఫేస్లో ఇమేజ్ అనేది తలకిందులుగా ఇన్వర్టెడ్గా కనపడింది, స్మాల్ ఇన్ సైజ్. అఫ్ కోర్స్ బోత్ రెండు కూడా స్పూన్లోనే కనపడతాయి కాబట్టి దే ఆర్ వర్చువల్ ఇమేజెస్. ఆ విధంగా వాటి రెండింటిని మనం ఇక్కడ కంపారిజన్ చేయవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ది బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ అబౌట్ చాప్టర్ 9 అండ్ చాప్టర్ 4 ఇన్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్. అండ్ ఓవరాల్గా మనకు సైన్స్ టెక్స్ట్ బుక్గా తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఎ 9th చాప్టర్, దట్ ఈస్ లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. దీవన్నీ కూడా ఇంట్రడక్షన్ పార్ట్. ఈ కాన్సెప్ట్స్ మీకు బాగా అర్థమైనాయంటే మరి నెక్స్ట్ క్లాస్లో చెప్పేటటువంటి విషయాలు చాలా బాగా అర్థమవుతాయి. మరి నెక్స్ట్ వీడియోలో మరి స్పెరికల్ మిర్రర్కి సంబంధించి, కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించి మరిన్ని విషయాలను డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మరి ఒక్కసారి చెప్తున్నాను, దయచేసి వీడియోను లైక్ చేయండి. తద్వారా ఈ వీడియో చాలా ఎక్కువ మందికి చేరడానికి అవకాశం ఉంటుంది.
హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తూ షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, మరియు బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మరి లేటెస్ట్ వీడియోలో మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై.